అందరికీ ప్రైజ్ ద లార్డ్. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన నిందించిన, అవమానించిన, అబద్ధ సాక్ష్యం పలికిన, ముఖము మీద ఉమ్ము వేసిన, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన, శరీరం చీల్చివేసిన, దాహానికి చేదు చిరకను ఇచ్చిన, శరీరము మాంసపు ముద్దగా మారినా నోరు తెరవలేదు. ఆయన దగ్గర సమాధానం లేక కాదు, నీ మీద ఉన్న ప్రేమ వలన ఆయన నోరు తెరవలేదు. నిన్ను రక్షించుకోవాలి అని ఆయన తపన వలన నోరు తెరవలేదు. మరి నీవు ఆ రక్షణను కాపాడుకుంటున్నావా? ఆ ప్రేమను లక్ష్య పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభువు నీకు రక్షణ ఇవ్వడానికి ఎన్నో ఓర్చుకొని మౌనంగా ఉన్నాడు. మనము అలాంటి విలువైన రక్షణను కాపాడుకోవడానికి ఈ లోకాశలు, పాపాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితం కోసం మంచి పోరాటం చేద్దాం. దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.